కానీ ఎలుగు పట్టిన నవ్వుతాను. నల్లగా ఉన్నాడు. భయపడ్డావా? నువ్వేం భయపడబాకమ్మా. మంచి ఊరక ఆకారమే కానీ మరి చేసేది ఉండదు, చచ్చేది ఉండదు. ఏం లేదా? ఊరక పక్కన కూర్చొని చేతి మీద చెయ్యేసి ఊరక అట్ట రుద్దు. తెల్లవారిన దాకా గురక పెట్టి నిద్రపోతాడు, లేవనే లేవడు. అంతగా మించి కనుక ఏమన్నా చేశాడు అనుకో, ఒక్క కేక పెట్టి నువ్వు బయటికి రా, నేను లోపలికి పోయి ఆవుతున్న వాటే మంచానికేసి ఆవుతున్న ఒత్తుతా. ఏం చేయమంటారండి? అడుగు పెట్టగానే అమ్మలాగా అమ్మెదిరైంది నాకు. ఆమెను శాంతపరిచేసరికి నా పని శాంతమైపోయింది. వెంటనే మళ్ళాలంటే వల్లగాటం లేదండి. మీరు కాస్త ఊపు చేస్తే గానీ నేను మోపు చేయలేను. భలే చేస్తున్నారు? మీరే అన్నారుగా ఉసారైన కుర్రవాడని, ఊపితే ఉసారు ఎక్కువైందని. నీ వాళ్ళ చూపులలో సోలిపోయానా? నీ వాళ్ళు ఇప్పుడు ఏం జరిగిందండి? మీకేమనిపించింది? నాకు అసలు ఏమీ తెలియటం లేదండి. ఏదో 3 ఫేజ్ కరెంటు షాక్ కొట్టిందండి. భలే ఉంది కానీ మళ్ళీ వచ్చే సంవత్సరానికి అబ్బా భలేకుందండి. పట్టుకుంటున్నావే ఏమండి? నాకైతే ఒక రకంగా ఉంది, మీకు ఎట్టుందండి? ఇంకొక రకంగా ఉందండి. 2 రకాలు ఉండాలి. లేదండి, జన్నీలు ఎక్కువైతుంది. నీ తీపి ఏమండి? ఏం లేదండి, ఎట్టుంటుందంట కైవా. మళ్ళీ ఫస్ట్ అయింది ఏమంటారా? అర్థం కావద్దు. ఏమండి మంచి ఊపులో ఆపారైంది పాడు. ఊపులో ఆపారైంది పాడు. అసలు మీరు ఎక్కడ చేతులు వేస్తున్నారు? ఏమండి అక్కడ ఉందా కీ పాయింట్? మరి పోనీ ఎక్కడైనా ఏమంటారా?
సగం అయిపోయినట్టేనండి. మీ పని ఏమండి? ఏంటండి? కొత్త కొత్త యాంగిల్ మంచి స్పీడ్ తో చేస్తున్నారు. మీకే తెలుసా? మీకెవరు నేర్పుతున్నారా? ఏయ్, ఆ. నేనే కలాడి కరెక్ట్గా చెప్పారు. నేనే కలాడి రాజా. అబ్బబ్బబ్బా, అబ్బబ్బబ్బా, కలవాలి నీకు నిన్ను కలవాలి ఏమండి? లోపల సర్ప్రైజ్ ఏందండి? వచ్చిందండి. అమ్మో, దాన్ని ఇట్లా పెట్టి మీరు తాళాలతో తెలియక నా నోటికి ఇష్టం వచ్చి మాట్లాడా. ఏమండి, అమ్మకు 200 ఇచ్చా, అందులో 100 చల్లి 100 నేను వెళ్ళిపోతా. నేను చాలుగా ఊరుకో. ఏ కాడికి పోయే పనే. ఏమన్నా లోపల సర్ప్రైజ్ ఉంది కదండి. ఏమండి ఆ. ఎందుకంత భయపడుతున్నారు? మేమెందుకు పోయిపోతామండి? ఆ. విడిపోలో దూతుకుంటున్నాం. లోపల సర్ప్రైజ్ ఉంది ఎంత అని. ఏమండి ఆ. మీ రంగనాయకు వచ్చింది మా రంగనాయక కదా, ఆ. ఎందుకంత భయపడుతున్నారు? ఏ. మీ రంగనాయకు కాదులండి, ఆ. మా చిత్ర లోపలేమో వచ్చిందండి. చిత్ర చిత్ర ఎంత కత్తర పెట్టిందండి. ఏమండి, ఏంటండి? ధైర్యం కలను కాబట్టి సరిపోయింది, కానీ అదే పనేం కావాలండి? ధైర్యవంతులు ఆ, మీరు. ఆ, అంత ధైర్యవంతులైతే ఆ. మరి ఆ సంకలో చెప్పులేమిటి? పెద్ద ధైర్యవంతులు మీరు. ఏమండి, ఏమిటి? మా కోటేశ్వరని చెప్పాడు, ఓరి అదవా ఎప్పుడు చెప్పులు కాళ్ళ జరిగిపోతాయి, ఆ. అప్పుడప్పుడు సంకలో పెట్టుకొని తిరగమండండి. ఏమన్నా నిజంగా చిత్రేగా? నిజంగా చిత్రేనండి. చిత్ర వయసు ఎంత అండి? చిత్ర వయసు అండి ఆ. నిన్ననే 12 వెళ్ళి 13లో పెట్టిందా? ఏయ్, అదే వచ్చిందా అంటున్నాను. అవునండి. అయితే పగలగొట్టుకుని వచ్చి పగలగొట్టుకో. ఏయ్, ఏమిటి ఆ మాటలు? మేమేమన్నామండి, చిన్న పిల్లే కదా చేయి దాచుకుని వేసేది కానీ చెబుతున్నాము. ఏమండి, ఏమిటండి? చుట్టాలం అయ్యాం కదా, ఎప్పుడయ్యాము? ఇప్పుడు పట్టుకున్నాం కదండి. ఏయ్, ఆ, పట్టుకుంటే అయిపోతామా? మరి ఇందా పెద్ద ఆయన అట్నే చూసి చెబుతాడు ఇందాక, ఏం చెప్పారు? అయ్యా పట్టుకో చుట్టాలు అయిపోతారని చెప్పాడుగా. కామని చెప్పండి. ఆ? అలా పట్టుకుంటే అయిపో. ఏమండి, ఏంటి? ఒకసారి చిత్తాన్ని పిలుస్తారా చూద్దాం. ఏమండి ఆ. మీరు మా ఇంటికి వచ్చారు కదా, ఆ. మీరు పిలిస్తేనే బాగుంటుందండి. అబ్బా అబ్బాయి, ఈడి అబ్బాయి, ఈ ఛాన్స్ ఎప్పుడు దొరుకుద్దా ఎప్పుడు దొరుకుద్ది ఎదురు వస్తున్నా. వచ్చిన అవకాశం ఎందుకు దొరుకోవాలా? ఏ చిత్రాకవా, ఏమండి, అమ్మాయి ఏమైనా గట్టి పని మీద ఉందా? కాదే. ఆ పనే పోతే పాలి మారిందా అని. లేదే. మరి పిలిస్తే రాదేమండి? ఏమండి ఆ. అమ్మాయి రావాలంటే ఆ. మోపు ఉండాలండి. ఏమండి, ఊపు కావాలో మాపు కావాలో శివన్న తోపు కావాలో మాకేం తెలుసు. రమ్మ చిలకమ్మ, రమ్మ చిలకమ్మ ప్రేమ. చిత్ర బావగారు పిలుస్తున్నారా? అది కాదే, బావగారు పడిపోయారే. లేదంటే లగవద్దే నీ అమ్మ కడుపు మాడ. ఆ, ఏమండి పడిపోయారా? మేమెందుకు పడిపోతామండి?
ఏ నేను తోయలేదండి బాగారు. ఆ. మా అమ్మ లోపల నుంచి బయట పొమ్మని అలా తోసింది. మీ అమ్మ దోస్తే నా మీద పడ్డా, అవును. ఇటు నుంచి నేను దోస్తాను, అక్క మీద పడతా. అటు నుంచి మీ అక్క దోస్తే దీని మీద పడతా. ఏమండి దీనికి ఎప్పుడు ఎవరో ఒకళ్ళు తోస్తానే ఉండాలి. బ్రేక్ లేని బండి అమ్మ దోసి నేర్పించిన ముద్దులాట అండి. నేనైతే ఇంకో మంచి ఆట నేర్పిస్తాను, ఏమాటది? ఒంగుళ్ళు దూకుళ్ళు. అంటే వేసారా కర్ర వీళ్ళ గాని? బాగారు ఆ. ఒకసారి మక్క పక్క నిలబడరా. ఏది ఏసి నిలమంటావా, వేయకుండా నిలమంటావా? ఏంటిదమ్మా వేసేది? అది కాదు, ఆ? పోజు కోసం చెయ్యి పైన వేసిమంటావా? మా ఇళ్ళకి వచ్చినప్పుడు పోజులు గీజులు వేయటాలు తీయటాలు ఉండదు. ఆ. ఊరకు నిలబట్టాలి అంతే, ఎర్రి సొమ్ము చుట్టూ గుడ్డలు దించుకోవటం. అంతే. సరే మీ ఇంటికి వచ్చాం, ఆ. మీరు వేయమంటే వేస్తాం, తీయమంటే ఏయ్, తెస్తాం. నువ్వు నిలబట్టాలి. చెయ్యి. బాగారు నిలబడండి. నిలబడినదిగా, నిలబడినదిగా, నువ్వు చూసిన ఆ గనికల్ని. చెల్లి ఏమైంది? ఏమైంది? పెద్దవాళ్ళని దెబ్బతిన్నది. మీ తప్పే లేదు, ఆ? మిమ్మల్ని అనుకోవాల్సిన పనే లేదు. లోపల మీ అమ్మమ్మ ఉంది, ఎవరికి నేర్పాల్సిన పట్లు వాళ్ళకి నేర్పి పెట్టింది. ఎవడే ఈ కర్రోడు? కర్రీ మొహం కంటే బర్రె మొహమా? ఎరుపో నలుపో తెలుపో చూసుకోవాలనుకుంటే లోపల పోయి అద్దం పట్టుకో చూసుకుందాం. బాగారండి, ఆ. ఇక్కడే రండి. గదిలో మా అమ్మ అద్దం ఉంది, పట్టుకొస్తాను. ఎట్లా మా సక్కనామని సక్కన బాగానే ఉంది కానీ ఎవరు అద్దం? మా అమ్మగారు అద్దం. మీ అమ్మ ఇంకా ఎక్కడుంది? అది కళాయి పోయి కళ తప్పేందులో బొమ్మే కాని రాదు. బావా ఆ. మరి గదిలో ఆ. మరి ఆ. నాది ఆ. బుజ్జెద్దాం ఆ. బుల్లెద్దాం ఆ. ఉంది, తెచ్చానా? ఇదే చెబుతున్నావుగా, నీది బుల్లెద్దం బుజ్జెద్దం అని ఎదుక్కొని ఎదురు పడి చూసేసరికి ఏడాది పట్టుద్దు కానీ వద్దు. ఛీ, పో. ఏమండి, మీ అన్నం చూసుకుంటే అద్దం కావాలి కదా. అవును. నా గదిలో ఆ. మీకు కావాల్సిన అద్దములు ఉన్నవి. ఆ. పోదాం, వస్తారా? అవునా? ఏమండి ఏమండి? ఈ పక్క అద్దం ఉందా? ఉందండి. ఆ పక్క అద్దం ఉందా? పై అద్దం ఉందా? కింద అవుద్దాం. నాకు అదే కావాలా? రారా రారా, రారా, పారా, పారా, నిన్ను వదిలేరా. ఏమండి అమ్మాయికి ఎరగపని చేయటం అలవాట? ఏయ్, మరి మనుషులు ఎరగపడుతుంది ఈ అమ్మాయి. లోనకి వస్తా బావా, లోనికి వస్తా. లోనికి వస్తావా? చిట్టపట్టు చిన్నుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసున ఉంటే చెట్టా పట్టా చేతులు పట్టి చేతులు ఏమండి దీని వయసు చిన్నదే కానీ పొట్లన్నీ ముదురు పొట్లండి. అబ్బా ఏమి నేర్పిందో కానీ మీ అమ్మ. మా అమ్మ చిత్ర
చిన్నపిల్ల గదిలో రాకూడదు నా మాటను. నేను వస్తా బావగారు. గదిలో ఏమన్నా గోళీలు ఆడతాం అనుకున్నావా? రామాజుల యుద్ధం జరుగుతుంది. ఎర్రి యుద్ధమా బావగారు? ఉందా? దేనికి వచ్చింది వదమానం? అదేనండి ఏంటది? గద. గద బాణం. మీరు మొయ్యలేంత కావద్దు, లేపి చూసుకోండి. బాణం కూడా ఉందా? ఆ, వదులుతారా? వద్దు, నువ్వు వద్దు కానీ నా మాటను. నాకిద్దరుంటేనే ఇబ్బంది, ఇంకా మూడో మనుషులు పని అయ్యేటట్టని. ముగ్గురుంటేనండి బాగుండేది. ముగ్గురుంటే ఆ. పని బాగుంటది. మీరు అసలు నన్ను పట్టించుకోవట్లేదు. రంగమ్మ మంగమ్మ రంగమ్మ మంగమ్మ రంగమ్మ మంగమ్మ ఇదేమన్నా మంచిగా వచ్చిందా? నా మాటను నేను అత్త. చిత్ర ఎందుకు చెబుతున్నా అర్థం చేసుకో. లోపలికి వచ్చిన తర్వాత ఏదైనా చేయని చూసామనుకో, ఎర్రి గెల పెట్టి ఇరుచుకొని పడతావే. ఎర్రి ముఖమా, నాకు అలవాటు అయిందే కదా. ఊరిలో అమ్మ కడుపుల మాడ. సరే, అక్కని మంచం పైనుంటే మంచం కిందంట. పోనీ అక్కని మంచం కింద ఉంటే నేను మంచం పైనంట. అబ్బో, ఇది తేలే పనే కాదు, తెమిలే వ్యవహారమే కాదు. ఏమండి, మీరు ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకోండి, దీని సంగతి చెప్పండి. నీకేమైనా బుద్ధి ఉందా? అది కాదండి, చిన్నపిల్లలు పట్టుకుని ఏమిటండి అసలుకి? చిన్నపిల్ల దాన్ని ఎవరు అంటారు? చిన్నపిల్లని ఒక్కరు చెప్పండి, ఊరేపియండి, ఊరేపియండి. అది చిన్నపిల్ల. అది చేసే పనులన్నీ చిన్నపిల్ల పనులేనా? ఏమండి మీరు అట్లంటే నేను చాలా హట్ అవుతా. ఏమైతు? హట్ అవుతా అమ్మమ్మ వాక్య అమ్మమ్మ అయితా నేను. నన్ను అలా చెయ్యొద్దు. వామ్ము, నువ్వు మామూలు దానివి కాదు. ఏమండి, అమ్మాయికి మదపిచ్చి బాగా పట్టి మరి లేకపోతే ఏం పని నాకు మీకు కావాల్సినంత నా దగ్గర ఉంది, నాకు కావాల్సిన కాదు, ఇది మనుషుల పని వ్యవహారమే కాదు. అతను కట్ట చేసి ఇది పోయింది. అదేనా? మంచి పని అయిందిలే. చెప్తా
ఏం చేస్తావు చిన్నపిల్లకి దాన్ని నేను చేయగలుగుతావా? మేమేం చేస్తామండి, అది అందరినీ చేస్తుంది. అంత మాత్రం వాళ్ళకి ఎందుకు గాని మీ రంగనాథ్ చక్కందా మా చిత్ర చక్కందా బాగా చూసి చెప్పండి. నేను 3 రకాలతో మీకు అని అభ్యంతరమా? 6 రకాలు చూసుకోండి, నాకు అభ్యంతరం ఏంటండి? అవునులే, మీ వస్తువునే మరిగిపోతుంది. నీదేనంటే అరిగిపోతుంది అబ్బాయి. మాకు అరిగే వస్తువు అరుగుతున్నట్టుండ. అబ్బా గట్టిగానే ఉంది, పర్వాలేదు. ఏ పెట్టి పెట్టిందే మీ అమ్మ మిమ్మల్ని? అంత మంది సొమ్మేగా. అబ్బో గట్టిగానే ఉంది. పెద్ద ఆయన కళ్ళు ఆడుకుంటాం, ఒకసారి పరీక్ష చేస్తావా? కంగారు పడుతుంది. మనం ఏదో అంగడిపోయి వస్తువు కొనుక్కోవాలంటే ఎక్కడ గట్టిగుంది ఎక్కడ మెత్తగుంది చూసుకోము. అమ్మాయి వస్తువా? ఓహో కాదు కదా. కాదండి. పద్ధతి నెంబర్ 2లో చూద్దాం. చూడండి. నువ్వే మంచి కరువులో ఉన్నావు, చూడరాదు. ఏదన్నా సమస్య ఉంటే శాంతితో పరిశీలించుకుందాం. ఏమండి, మనం సంతకు పోయినప్పుడు బర్రెనో గొర్రెనో కొనుక్కోవాలనుకుంటే మంచి చెడు ఎటు చూద్దాం? ఎక్కడ సొల్లున్నాయి, ఎక్కడ మచ్చలుగా చెప్పేది. ఓహో అమ్మాయి మనిషి లాంటిదే కదా. అదే అదే అదే, ఇంకా చేసేదేముంది, సాంప్రదాయబద్ధంగా చూద్దాం. చిత్ర ఒకసారి వాక్ చేయవే. అమ్మా చింతకాయలు తినాలనిపిస్తుందా, పొలట మాడికాయలు తినాలనిపిస్తుందా? మరి వాంతులు ఏం మాట్లాడి మరి వాంతులు చేసుకుంటుందిగా. మీరే కదా వాక్ చేయమని చెప్పింది. వాక్ చేయమంటే వాంతులు చేసుకోమనా? ఇదేంటి మీతో వచ్చిన ఇబ్బంది? మీకు ఇంగ్లీషు రాదుగా, నడవమనండి. ఏమి నడికిది? మా అమ్మ నేర్పింది హంస నడక. హంసనే కాదు, హింస నడక. ఈ నడకట్టింది అనుకున్నావు? చూడు మోసిన పాట బర్రె సెట్లేదు. నా నడక నువ్వు వంక పెడతాను, నువ్వు నడిచి చెప్పించమ్మా. మంచి ఊపు ఉండాలి. ఎర్రి మొక్కల చేతి